చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి అంటే తెలిసి అన్ని ప్రయోగిస్తున్నారు వాళ్ళ బాడీ పైన. దానివల్ల కూడా వాళ్ళకి బాడీ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఒక గైడ్ లేకుండా ఇష్టానుసారంగా ఎవరు చెప్పింది వాళ్ళు చెప్పింది విని వెయిట్ లాస్ అవుతాం, త్వరగా వెయిట్ లాస్ అవుతామని చేస్తున్నారు. బట్ తర్వాత వాళ్ళకి బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఏది చేసినా కూడా దేర్ హ్యాస్ టు బి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మాకు టిపికల్గా పేషెంట్స్ చూస్తూ ఉంటాం మేము. సార్ ఒక 4 వీక్స్ ఒక డైట్ ట్రై చేసాం, అది వర్క్ చేయలేదు. ఆ నెక్స్ట్ 4 వీక్స్ ఇంకో ట్రై చేసాం, అది ట్రై చేయలేదు. సో మీరు ఎవ్రీ 4 వీక్స్కి ఎవ్రీ 5 వీక్స్కి మీరు డైట్ చేసినంత మాత్రాన ఆ 4 వీక్స్ తగినంత మాత్రం డైట్ పని చేయనట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూ హ్యావ్ టు స్టిక్ టు ద ప్లాన్. తర్వాత మీరు తీసుకునే అయితే డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ ఎవరి డాక్టర్ ఎవరైతే కానీ వాళ్ళకి ఆ అడెక్వేట్ నాలెడ్జ్ ఉందా మీ బాడీ మీద, మీకు మీ హార్మోన్స్ మీద వాళ్ళకి కంప్లీట్ కంట్రోల్ ఉందా, ఒక మెడికల్ ఒపీనియన్ తీసుకున్నారా, ఇవన్నీ చూసుకోవాల్సి. సెల్ఫ్గా మేనేజ్ చేసినప్పుడు కొన్ని రోజుల వరకు పనిచేస్తుంది తప్ప, అంటే మైనర్ బాడీ వెయిట్ ఒక 4-5 kgs వరకు మీరు సెల్ఫ్ మేనేజ్ చేసుకోవచ్చు. మీరు ఈవెన్ ఫిట్నెస్ ట్రైనింగ్ వచ్చు. కొంతమంది ఫిట్నెస్ ఇప్పుడు వాళ్ళలో చాలామందికి దే హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ అబౌట్ న్యూట్రిషన్, స్పోర్ట్స్ న్యూట్రిషన్. వాళ్ళు కూడా దే ఆర్ ఏబుల్ టు గివ్ ఎ గుడ్ సొల్యూషన్స్ అట్ అన్ ఎక్స్టెంట్. మార్బిడ్ ఒబెసిటీ ట్రీట్ చేయలేరు, కానీ మైల్డ్ ఓవర్ వెయిట్ 5 to 10 kgs వరకు సింపుల్ మీరు ఒక ఎక్సర్సైజ్తోనో న్యూట్రిషన్తోనో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, ఒక టూల్తోని. సో దానికి మనం యూ కెన్ చూస్ వన్ స్పోర్ట్ తీసుకోవచ్చు. సో చాలా ఈజియర్ వేస్ ఉన్నాయండి టు లూజ్ వెయిట్. సో మనకు అసలు వెయిట్ లాస్కి అసలు ఈరోజు ప్రాబ్లమే కాదు. అండ్ టుడే వరల్డ్ మనకున్నంత యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ముందు లేదు. మీరు ఈరోజు ఇంటర్నెట్కి వెళ్ళినా, యూట్యూబ్కి వెళ్ళినా thousands of clinical evidences with the data and science backup. మనకు ఒకప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ కోసం. మీరు ఈరోజు ఒక క్లిక్ అవేలో, ఒక ఫోన్లో యూ కెన్ యాక్సెస్ హోల్ గ్లోబ్. వరల్డ్లో ఉన్న బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక క్లిక్లో ఉంది. సో డూ సమ్ రీసెర్చ్ మీ పర్టికులర్ టైప్కి, మీ బాడీకి తగ్గట్టుగా. మీ పక్కింటి వాళ్ళకో మీ ఫ్రెండ్కో పని చేసిందని మనకి పని చేయకపోవచ్చు. సో ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ఫుడ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, మన ఎథనిసిటీ డిఫరెంట్. ఒక నార్త్ ఇండియన్కి సౌత్ ఇండియన్కి డిఫరెన్స్ ఉంటుంది. వాడి కల్చరల్గా వాడు తినే ఫుడ్, మనం తినే ఫుడ్ వేరు. మన బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా వాడిది మనది వేరు వేరు ఉంటుంది. సో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మనకు. సో అందరికీ సేమ్ వర్క్ చేయకపోవచ్చు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ బాడీ టైప్. మీరు ఎక్టోమార్ఫా, మీసోమార్ఫా, ఎండోమార్ఫా అంటే ఒక్కొక్క బాడీలో కొంతమందిలో వెయిట్ గెయిన్ అయ్యే సహజంగా లక్షణాలు ఉంటాయి. కొంతమంది ఎంత తిన్నా లీన్ ఉంటారు. లక్కీ అంటే వాళ్ళకి బిఎంఆర్ హై ఉంటుంది. సో మీ పర్టికులర్ మీ బాడీ టైప్ మీరు తెలుసుకోవాలి. అది మీ ఫిట్నెస్ ట్రైనర్తో కానీ, లేదంటే మీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ, లేదంటే ఒకసారి మీ బిఎంఐ చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది మీ బాడీ టైపు. మీ ఎంత ఖర్చు చేస్తున్నారు డే టు డే, ఇవన్నీ కనుక మీరు తెలుసుకోగలిగితే మీ సొల్యూషన్ మీ కళ్ళ ముందే ఉంది.